దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. మన జీవితంలో శనిదేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆ శ్రీనివాసుని కృప మీపై ఉంటే ఎలాంటి దోషాలు రావు. మరి శనివారం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తి స్వయంగా వెంకటేశ్వర స్వామిగా ఈ భూమిపై వెలిశాడు. తనను కొలిచిన వారిని కరుణిస్తూ ఉన్నాడు. శనివారం ఆయనను నియమనిష్టలతో పూజిస్తే ఎవరైతే తులసి దళాలు సమర్పిస్తారో వారిని శ్రీనివాసుడు కరుణించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అంతేకాక వెంకటేశ్వరుని చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే శుభం జరుగుతుంది. రావి చెట్టును విష్ణు స్వరూపంగా చెప్తూ ఉంటారు. అందుకే ప్రతి శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో రాగి చెంబుతో నీళ్లను పోయాలి. తరువాత ఆ రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆనందించి వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. మరి రావి చెట్టుకు పూజ చేయటం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెప్తున్నారు. శనివారం అంటే హనుమంతుడికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన రామభక్తుడు. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి తన దైవమైన శ్రీరాముడిగా ఉన్న విష్ణుమూర్తికి ఇష్టమైన శనివారం రోజు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో ఆంజనేయుని అనుగ్రహం వారికి లభిస్తుంది. అలాగే వ్యాధుల నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగుతుంది. శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు. శనివారం ఆంజనేయుని పూజించి 11 ప్రదక్షిణలు చేసిన వారికి కష్టాలను అనారోగ్యాలను తొలగించి వారి ఆర్థిక బాధలను తొలగిస్తాడు. ఇంకా శనివారం నాడు శివుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలు, అప్పులు, అనారోగ్యాలు, శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. వెంకటేశ్వరుని చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తే శుభం జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ పెంచుకోవలసిన మొక్కల్లో తులసి మొక్క ఒకటి. ఈ తులసి మొక్కను స్త్రీలు ప్రతిరోజు పూజిస్తూ ఉంటే ఆ స్త్రీలు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. ఆ ఇంట్లో ఆర్థిక అనారోగ్య బాధలు ఉండవు. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా తులసి మాత కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కను పసుపు కుంకుమలతో పూజించి తులసి కోటలో దీపారాధన చేయాలి. ఇలా చేస్తూ ప్రతి శనివారం తులసి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుందని, ఆ స్త్రీలకు వైదవ్యం ప్రాప్తించదని, వారికి మంచి సంతానం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. కావున మీరు కూడా ప్రతి శనివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యవంతులుగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.